చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పిల్లల్లో వాళ్ళ సంతోషం వెతుక్కుంటారు. పిల్లల్ని చదివిపించి వాళ్ళు గొప్ప వాళ్ళు అయితే అదేదో వాళ్ళే సాధించిన విధంగా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేర్పించి ఉత్తగా అక్కడనే వదిలేయరు. అరే నేర్చుకుంటే మంచిగా అవుతావు, డాక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, లేకపోతే నువ్వు ఇంకేదో అవుతావు అని చెప్తారు. అది చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఆ టీచర్ని కలిస్తే ఆ టీచర్ మొహంలో ఉండే సంతోషం ఇంకెక్కడ కూడా ఉండదు. అరే నా స్టూడెంట్ అని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు టీచర్స్. మరి అట్లాంటి టీచర్స్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ. అండ్ ఇందాక మీరు అందరూ అడిగినరు, అవన్నీ కూడా తప్పకుండా ఏవైనా కానీ గవర్నమెంట్ తరఫున వచ్చేవి ఏదైనా నేను చేయగలిగేది ఉంటే తప్పకుండా ఎటువంటి ఆలోచన లేకుండా మీకు చేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో అంటే టీచర్స్ జీతాలు బాగానే ఉన్నాయి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో, చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో అందులో ఎటు కాకుండా ఉన్నాయి. ఎందుకంటే పిల్లల దగ్గర తీసుకునే ఫీజు కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు ఇచ్చేది అట్లుంది. కాబట్టి వేరే రకంగా మీకు ఏ రకంగా బెనిఫిట్స్ వస్తాయి అనేది తప్పకుండా నేను కూడా తెలుసుకుంటా. ఇంకేదైనా ఉంటే చేయాల్సింది డెఫినెట్గా చేస్తా. అండ్ ఇల్లది కూడా అన్నారు. ఇల్లు నిజంగా మీలో ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు ఉంటే తప్పకుండా మీకు ఇల్లు వచ్చే విధంగా కూడా చూస్తాను మాటిస్తున్నాను. ఇంకా నాకు బాగాలేదు ఎక్కువ మాట్లాడడం. ఇక్కడ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఇందాక చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.